వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లో లైన్ ప్లసెంటా పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 అనేది కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఏంటంటే వీళ్ళు అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వైజాగ్ అనేది రిఫర్ చేశారు. వాళ్ళే మళ్ళీ నైట్ అంబులెన్స్లో పంపించారు. నాతో పాటు మా అమ్మ అలాగే ఆశా వర్కర్ మా అక్క ఇద్దరు అంబులెన్స్లో నాతో పాటు వచ్చారు. ఆ నైట్ నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అప్పుడు అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. నాకు దేవుడు ముందుగా అంటే వాక్యం ద్వారా చెప్పిన మాట నాకు అప్పుడు నా ప్రాణమాని వేళ కృంగిన్నో అదే గుర్తుకొచ్చేది. ఏం కాదు అనుకుంటేనే ఒక సైడ్ ధైర్యంగా ఉన్నా సరే ఒక సైడ్ ఆ అంబులెన్స్ సౌండ్కి నెక్స్ట్ ఆ నైట్ 12:30కి అలా వెళ్తున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ చూసి చాలా భయం వేసింది. అప్పుడు మా ఇద్దరు కూడా చాలా ధైర్యం చెప్పారు. ఇంటి దగ్గర కూడా మా బాబాయ్ నాకు అలా ఫోన్ చేస్తూనే ఉండేవాడు. చాలా అంటే చాలా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను అంటే ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు. అలా నైట్ వెళ్ళినప్పుడు హాస్పిటల్ అనేది అడ్మిట్ అయినప్పుడు మేడం వాళ్ళు అది చెక్ చేసి ఇది కంట్రోల్ అయితే పర్వాలేదు, లేదంటే మార్నింగే మీకు సిజేరియన్ చేసి ఆపరేషన్ చేసి బేబీని అనేది తీసేయాల్సి ఉంటుంది. బేబీ ఇప్పుడు 1.5 kg ఉంది కాబట్టి బేబీ అనేది NICUలో పెట్టాలి. తల్లి లేదా బేబీకి ఇద్దరికి అయితే ఆ నైట్ అంతా అబ్జర్వేషన్లో ఎమర్జెన్సీలో ఉంచారు. మేడం మాటికి వచ్చి చెక్ చేసేవారు. చెక్ చేస్తే మేడం ఒకటే మాట అన్నారు, ఇది కొంచెం అంటే బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. అది ఇప్పుడు మేడం వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూసుకునేవారు. అయితే ఇద్దరికి ఎప్పుడైతే ప్రమాదం అని చెప్పారో నైట్ అరౌండ్ 3:30 అలాగా మాకు చెప్పారు. సైన్ లాగా చేయించుకుంటే మేము ఒకటే అనుకునేవారు అనమాట. అప్పుడు వెంటనే మేము ఇంటికి మా హస్బెండ్కి అలాగే మా బాబాయ్కి మా అత్తయ్య వాళ్ళకి మా నాన్నకి వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఇలా అంటున్నారు. అక్కడ మా ముగ్గురమే ఉన్నాము, అమ్మ నేను అండ్ ఆశా వరకు మా అక్క ముగ్గురమే ఉన్నాము. అప్పుడు వెంటనే ఫోన్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా ఇంకా నైటే హాస్పిటల్కి అనేది రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి 4:35 అలా అయింది. అయితే మేడం వాళ్ళు రౌండ్స్కి వస్తారు కదమ్మా, అప్పుడు వాళ్ళు చెక్ చేసి డెసిషన్ అనేది చెప్తారు అని చెప్పారు. నైట్ మేము అడ్మిట్ అయినప్పుడు కూడా వెంటనే ఒక ఎమర్జెన్సీ స్కాన్ అనేది చేశారు. ఆ స్కాన్లో బేబీ అంతా బాగానే ఉంది, కానీ బ్లీడింగ్ ఇష్యూ వల్ల నీకు ఎమర్జెన్సీ ఆపరేషన్ అనేది పడుతుంది, లేదంటే ఇద్దరికి ప్రమాదం అని చెప్పేసి మరలా అదే చెప్పేవారనమాట. ఇంక వెంటనే నాకు 5:30 మేడం డాక్టర్ అదే రౌండ్స్కి వచ్చే ముందు పాస్టమ్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే పాస్టమ్ గారు ఒకటే అన్నారు, నువ్వు దేవునికి సమర్పించుకో, ఎందుకు ఇలా అవుతుంది, ఏం కాదు అని చెప్పేసి ఒకటే మాట చెప్పారు. ఆ మాట వల్ల నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట. ఏం కాదు, ఇద్దరు క్షేమంగా ఉంటారు, నువ్వు దేవునికి సమర్పించుకో అని చెప్పేసి అనగానే నేను ఇంక చాలా అంటే అప్పటి వరకు ఒక్కదాన్నే అంటే లోపల కూడా అలౌ చేసేవారు కదా ఎవరిని, ఎమర్జెన్సీ అవడం వల్ల నేను ఒక్కదాన్నే ఆ బెడ్ మీద అలాగా అంటే ఏడుస్తూ పెద్దగా ఏడుస్తూ ఉండేదాన్ని. మేడమ్స్ ఏమో రౌండ్స్కి వచ్చినప్పుడు ఏం చెప్తారా దేవుడు ఏదైనా మాట చేంజ్ చేస్తాడు కదా అని అలాగా అనుకునేదాన్ని. అప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ మేడం కూడా రౌండ్స్కి వచ్చినప్పుడు మేడం అప్పటికే ఫుల్గా ఏడుస్తున్నాను అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కాదు అనేసి చెప్పి కంట్రోల్ అయితే ఏమీ ఉండదు, సేవ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. అని మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిదని మళ్ళీ స్కాన్కి పంపించారు. అంటే అప్పటికే ఆపరేషన్కి వాళ్ళు రెడీ అయిపోయారనమాట. ఆపరేషన్ చేసేద్దాము అన్న టైంలో అలా నేను 3 times నా సెకండ్ ప్రెగ్నెన్సీలో 3 times 7th monthలోనే ఏంటంటారు C-section. నేను మా హస్బెండ్, బాబాయ్ అలాగే నా పేరెంట్స్, మా అత్తయ్యలు వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నాకు ఫైనాన్షియల్గా కానీ ధైర్యం ఇచ్చే విషయంలో కానీ ఎంత సపోర్ట్ చేశారో. హాస్పిటల్లో మా రిలేటివ్స్ కూడా
నేమ్స్ మెన్షన్ చేయను. వాళ్ళిద్దరు కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదు. ఈ వీడియో రూపంలో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అయితే మేడమ్స్ రౌండ్స్కి వచ్చారు. రౌండ్స్కి వచ్చి తెలిసిన రిలేటివ్ అన్నాను కదా, అక్క మేడంకి చెప్పిందనమాట, ఇలా మా చెల్లండి అనేసి. అంటే మేడం కూడా ఓన్లీ ఒకదాన్నే ఉండటం వల్ల ఫోన్ అనేది నాకు ఇచ్చేసి వాళ్ళు బయట ఉండేవారు అనమాట. మాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు సమర్పించుకో, ఇప్పుడే ప్రేయర్ చేసుకో, వెంటనే కార్యం చేస్తాడు, నువ్వు అడగట్లేదు అందుకే దేవుడు కార్యం చేయట్లేదు అని ఒక మాట చెప్పారు. ఆ మాటతో నాకు చాలా ధైర్యం వచ్చి, పిల్లలు లేనప్పుడు కూడా పాస్టర్ గారే చాలా ధైర్యపరిచారు. ఇన్ని చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు కదా అని చెప్పి నేను చాలా విశ్వాసంగా నమ్మకంతో ప్రేయర్ చేసి అలా అడిగాను అనమాట. అడిగితే అప్పుడు ఇంకా మా బాబాయ్ కూడా అంతే, చాలా అంటే చాలా సపోర్ట్. బాబాయ్ కూడా ఫోన్ చేసి, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ వెళ్దాం, ఎంత అమౌంట్ అయినా మనం చూసుకుందాం, ఇద్దరిని అంటే సేవ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో నాకు వీళ్ళిద్దరూ అండ్ మా అమ్మ నాన్న అంటే నేమ్స్ మెన్షన్ చేయట్లేదు కానీ ఫ్యామిలీ అనేది నాకు చాలా సపోర్ట్ చేసింది. మనకి డ్రెస్ వేస్తారు కదా, ఆ డ్రెస్ వేసుకొని నాకు స్కాన్కి అనేది పంపించారనమాట. స్కాన్కి వెళ్తున్నప్పుడు అప్పటికి మా ఫ్యామిలీ మొత్తం అంటే ఇంకా ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అంత భయపెట్టారనమాట. ఇంక మొత్తం నా అనుకున్న ఫ్యామిలీ మొత్తం అందరూ హాస్పిటల్కి వస్తారు. వచ్చి ఇంకా వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది అనమాట. అంత ఆ ఆ డ్రెస్లోని ఆ యూరిన్ పైప్ మొత్తం అన్నీ పెట్టుకొని స్కాన్కి అది వెళ్తుంటే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. అప్పుడు స్కాన్ చూసి మేడం అన్నారు, మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయితే ఆపరేషన్ పోస్ట్పోన్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఒక్క మాట అన్నారు. పాస్టర్ గారు చెప్పారు, నెక్స్ట్ ఈ మేడం కూడా చెప్పారు. ఇంకా ధైర్యం వస్తుందన్నమాట, ఇద్దరికి ఏం కాదు, దేవుడు అప్పటికే కార్యం చేశారు అన్న ధైర్యం నాలో వచ్చింది. అప్పుడు ఇంక వెంటనే స్కాన్ బేబీ అయితే అన్ని ఏ టెస్ట్ రాస్తే ఆ టెస్ట్, ఏ స్కాన్ రాస్తే ఆ స్కాన్, మొత్తం బేబీకి సంబంధించింది ఏవి అంటే అంతా నార్మల్గానే ఉండేదన్నమాట. రోలింగ్ ప్లేసెంట్ ప్రీవియన్ స్కాన్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా సీరియస్గానే తీసుకోవాలి బెడ్ రెస్ట్. ఓన్లీ మనం ఫుడ్ తినేటప్పుడు అలాగే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మనం ఉండాలి. మిగతాదంతా బెడ్ రెస్ట్లోనే అనేది ఉండాలి. కాళ్ళ కింద 2 పిల్లోస్ పెట్టుకొని రెస్ట్లోనే అనేది ఉంటే 5th మంత్ కల్లా టెప్పా స్కాన్ కల్లా అది పైకి వెళ్ళిపోద్ది. నేను అలా ఉండక అది సీరియస్గా తీసుకోక నేను చాలా ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను. సో మేడము అలా 3 days ఎమర్జెన్సీ రూమ్లో ఉంచి బాగానే ఉంది, కొంచెంగా కంట్రోల్ అవుతుంది కాబట్టి వార్డుకి అనేది షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. వార్డుకి మాకు షిఫ్టింగ్ అనేది ఇచ్చారనమాట. షిఫ్టింగ్ ఇచ్చిన తర్వాత వార్డులో కూడా మేము మేడంని అడిగాం అనమాట, ఎన్ని డేస్ ఉండాలి ఏంటి అనేసి. అలా మేము వార్డులో ఒక 15 days అనేది ఉన్నాం అనమాట. అప్పటికి 7th month కంప్లీట్ అవ్వబోతుంది. చాలామంది అనేవారు 8th monthలో బేబీ పుట్టకూడదు, 8th monthలో ఉండేవాళ్ళు ఉండరు, 7th month అయినా పర్వాలేదు, 9th month అయినా పర్వాలేదు కానీ 8th monthలో ఉండకూడదు అనేవారు. అప్పటికి నాకు 8th month అనేది వచ్చేస్తుంది కొన్ని డేస్లో. అప్పుడు మేడం అన్నారు, మీకు లాంగ్ అయిపోద్ది కదా, ఒకవేళ డిశ్చార్జ్ ఇచ్చినా సరే వార్డులో మేము 15 days అలా ఉన్నాము. 15 days అయిన తర్వాత మేము మేడంని అడిగానమాట, ఇంకెన్ని రోజులు ఉండాలి మేడం, డిశ్చార్జ్ ఇచ్చేస్తారా అనేసి. అంటే మీ ఇష్టం, వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవచ్చు, కానీ మీకు లాంగ్ కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడికే రెఫర్ చేస్తారు, బేబీ వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల మీరు ఎక్కడ ఉండడమే సేఫ్, మీరు ఆలోచించుకోండి, ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉంటే మేము డిశ్చార్జ్ అనేది ఇస్తాము అనేసి చెప్పారు. అప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి అలాగే మా బాబాయ్ మా పేరెంట్స్ అందరూ మాట్లాడుకొని, సరే సరౌండింగ్స్లోనే ఉందాంలేండి అని చెప్పేసి ఒక రెంట్కి అయితే తీసుకున్నారనమాట. రెంట్కి తీసుకొని మేడంకి మేము చెప్పాము, సరే మేడం మేము నియర్ బై ఉంటాము, ఏదైనా వెంటనే జరిగితే మళ్ళీ వస్తామని చెప్పేసి అనగానే మేడం డిశ్చార్జ్ ఇచ్చి మేడం నెంబర్ కూడా ఇచ్చారు. మేడం నెంబర్ ఇచ్చి, మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. అనేసి అంటే సరే మేడం అని డిశ్చార్జ్ తీసుకొని మేము
మేము రెంట్‌కునే దగ్గరలో అంటే కేజీహెచ్‌కి జగదాంబ దగ్గర కాబట్టి మేము జగదాంబలో రెంట్‌కనే ఉన్నాం అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 అనేది కంటిన్యూ అవుతది. పార్ట్ 2 అనేది కంటిన్యూ అవుతది. నెక్స్ట్ ఏం జరిగింది, ఎన్ని డేస్ ఉన్నాము, నా బేబీ ఎలా సేఫ్‌గా బయటికి తీశారు, మేడం ఏం చెప్పారు, ఏ టెస్టులు చేయించుకున్నాను, మొత్తం ఇవన్నీ పార్ట్ 3లో అనేది కంటిన్యూ అవుతది. ఈ వీడియో అనేది చాలా మందికి యూస్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.